వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తిమ్మాపూర్ గ్రామంలో బస్సు సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి పార్టీ మారిన ద్రోగులకు చెంపపెట్టులా హైకోర్టు తీర్పు వచ్చిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భద్రతా చర్యలు బలంగా ఉండాలన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల సమాజంలో గొప్ప పౌరులుగా ఎదుగుతారన్న మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి. పసుపు ప్యాకెట్లో గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు. మోడల్ స్కూల్ పాత ఏజెన్సీనే కొనసాగించాలన్న సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్. వరద బాధితులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సత్యసాయి సేవ సమితి చేయూత. ప్రజలు అందించిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే. నేటి యువత మద్యం, పొగాకు, గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలన్న అదనపు జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్. గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం. 59 జీవో ముసుగులో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న ఐజేయు జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి. ప్రభుత్వ భూములో చెట్లు తొలగించకూడదని తహసీల్దారును కోరిన గ్రామస్తులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బోడస్వామి. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పిన ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు అన్న జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోతుగంటి వీరాచారి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం తిమ్మాపూర్ నుండి కేసర వరకు బస్సు సౌకర్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యార్థినులు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం తిమ్మాపూర్ నుండి కీసరకు వరకు బస్సు సౌకర్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యార్థులు ఎమ్మెల్యే బి లైలయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఉచిత బస్ పాసులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రామిణ చేతి నాయకత్వం నాయకత్వం అలా చేంజ్ చేసుకోండి. అన్న మహేష్ అన్న
ప్లీజ్ ప్లీజ్ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చంపపెట్టులా హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా తీర్పు ఉందని, ప్రజా కోర్టులో కూడా ద్రోహులకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వారిపై అనర్హత వేటుపడడం ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయమని, అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇక హైడ్రా పేరుతో రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తుండని, హైదరాబాద్ అంటేనే భయపడేలా చేస్తుండని, చట్ట ప్రకారం కాకుండా అడ్డుగోడలుగా బోల్డోజర్లతో రాజకీయాలు చేస్తుండు అని రాజకీయ కక్ష సాధింపు చేస్తూ హైడ్రామా పడుతున్నాడని ఆరోపించారు. రేవంత్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని, అసలు చెరువులు ఎన్ని, వాటి హద్దులు ఎన్ని అని నిర్ణయం జరగాలని, పేదలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని, బడాబాబుల విషయంలో ఒకలా, పేదల విషయంలో ఒకలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆరోపించారు. వేసినాక నిలబడి తీసుకుందాం. నీకు రోజు ప్లేస్ ఇస్తాం. ఫోటో వేసినాక పట్టుకునేదాన్ని పట్టుకోపిస్తాం. కొంచెం కదా బ్రదర్, కొంచెం కదా చేసిరా ఏదైతే తీర్పిచ్చో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడానికి వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని, 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది. రాజ్యాంగాన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబెడతాయి తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది ఈ తీర్పు ద్వారా. ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించారో అవినీతితోని వాళ్ళ సభ్యత్వాలు రద్దవడం ఖాయం, తిరిగి ఎన్నికలు రావడం ఖాయం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ప్రజలు తమ తీర్పును చెప్పే అవకాశం కూడా తొందరలోనే వస్తుంది. హైదరాబాదును దెబ్బతీసి తన గురువుకు గురుదక్షిణ సమర్పించుకోవాలని, హైదరాబాద్ ఇమేజ్ని నాశనం చేస్తూ హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే, ఇల్లు కట్టాలంటే భయపడే పరిస్థితులు ఏదైతే సృష్టిస్తున్నాడో ముఖ్యమంత్రి, ఈ సందర్భంలో తప్పకుండా హైదరాబాద్ ప్రజలకి మరొక తీర్పు చెప్పే అవకాశం కూడా రాబోతుంది.
ముఖ్యమంత్రి చేస్తున్న దౌర్జన్యాలు, ఆయన మనుషులు చేస్తున్న ఆగడాలన్నిటికీ కూడా త్వరలోనే తీర్పు చెప్పే అవకాశం ప్రజల చేతిలోకి వస్తుంది ఉప ఎన్నికల ద్వారా. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి, ఈ దుర్మార్గాలను ఆపేయాలి. రాష్ట్రంలో మొత్తం ఉన్న చెరువులు ఎన్ని, ఆ చెరువుల ఎఫ్టీఎల్ ఏంది, వాటి బఫర్ జోన్లు ఏంది, నాలాలు, కాల్వలు, వాగులు, నదులు, వీటన్నిటికి సంబంధించిన బఫర్ జోన్లు ఏందో కూడా ముందు నిర్ణయించి ప్రకటించి శాస్త్రీయంగా, ఆ తర్వాత వాటి రక్షణ కొరకు మీరు తీసుకోవాల్సిన చర్యలేందో తీసుకోండి తప్ప కేవలం రాజకీయ ప్రత్యర్థులయో కొద్దిమంది పేదలయో కూలగొట్టి భయపెట్టించి మీ ఆస్తులు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న దుర్మార్గాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సోమవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సోమవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ప్లాంట్లో చోరీ జరగడం ఇది రెండవసారి, భద్రత కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, దీనికి కారణమైన ప్రతి ఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు బలంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇది ప్రభుత్వ ఖజానా అంటే ప్రజలది, ప్రజల ధనాన్ని దోచుకోకుండా కాపాడవలసిన బాధ్యత అధికారులది అంటే మనదే. గత పాలనలో జరిగిన పొరపాట్లను జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ప్రతి ఒక్కరిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, పవర్ ప్లాంట్ ఎస్సీ, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే ప్రజల నుండి 51 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జండగే ప్రజల నుండి 51 అర్జీలను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖ 35, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ 3, ఎంప్లాయ్మెంట్ 2, అటవీ శాఖ 2, పంచాయతీరాజ్ 2, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, పోలీస్, గృహ నిర్మాణ, లీడ్ బ్యాంక్, జిల్లా పరిషత్, ఎక్సైజ్ శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి బెన్ షాలోమ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల దుర్వినియోగము, అక్రమ రవాణా నిర్మూలనకై డిండిలోని గురుకుల కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్, స్థానిక ఎస్ఐ పాల్గొని మాట్లాడారు. మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల దుర్వినియోగము, అక్రమ రవాణా నిర్మూలనకై డిండిలోని గురుకుల పాఠశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, స్థానిక ఎస్ఐ పాల్గొని మాట్లాడుతూ నేటి యువత మద్యం, పొగాకు, గంజాయి, మత్తు పదార్థాలకు బానిస అవుతూ వారి యొక్క భవిష్యత్తుని ప్రమాదంలోకి పడేసుకుంటున్నారని అన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ గంజాయి, మత్తు, ఇతర దుర్వ్యసనాలపైన అవగాహన కలిగి ఉండి వీటన్నిటికీ దూరంగా ఉండడం కోసం ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో మత్తు పదార్థాలు, మందు మాన్పించడం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను, డి అడిక్షన్ సెంటర్స్ తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ స్వరూపారాణి, మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నషాముక్త భారత్ అభియాన్ క్రింద ఐక్యమై ప్రతిజ్ఞ తీసుకుందాం. సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన నల్గొండ జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. పోలీస్ స్టేషన్ నుంచి ఈ ఆర్పీఆర్పీ స్కూల్లో మిషన్ పరివర్తనలో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కాలేజీలో ఈ అవేర్నెస్ సెషన్లు నిర్వహిస్తున్నాము. అట్నే ఈరోజు డిండి లోకల్గా ఆర్పీఆర్పీ స్కూల్లో ఈ మిషన్ పరివర్తన అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ DW డిపార్ట్మెంట్ తోటి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఈ డ్రగ్స్ పైన అవేర్నెస్ కల్పిస్తూ ఈ జరిగే అనార్థాల విషయం మీద అప్రమత్తంగా ఉంటూ అలాంటివైనా వాళ్ళ దృష్టికి వస్తే ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మేము వాళ్ళకు అవేర్నెస్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. గంజాయి అక్రమార్కులు పసుపు ప్యాకెట్లలో గంజాయి విక్రయాలకు కొత్త దారులు తెరలేపుతున్నారు. కొత్త పుంతులు తొక్కుతున్న సంఘటనలు రోజుకొకటి ఎక్సైజ్ దాడుల్లో బయటపడుతున్నాయి. కుక్కపిల్ల, సబ్బు బిల్ల కాదేది కవిత కనర్కం అన్నాడు వెనకటికి ఒక కవి. చాక్లెట్లో విస్కీ, పసుపు పొడి ప్యాకెట్లు గంజాయి విక్రయాలకు అనర్హం కాదు అంటూ గంజాయి అక్రమార్కులు పసుపు ప్యాకెట్లో గంజాయి విక్రయాలకు అక్రమార్కులు కొత్త దారులకు కొత్త పుంతలు తొక్కుతున్న సంఘటనలు రోజుకొకటి ఎక్సైజ్ దాడుల్లో బయటపడుతున్నాయి. బంజారాహిల్స్లోని ఒక ఐస్ క్రీం దుకాణంలో మద్యాన్ని వినియోగించి చాక్లెట్ తయారు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్లపై దాడి చేసినప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్న సంఘటనలు బయటపడుతూ వస్తున్నాయి. డ్రగ్స్పై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులకు 2 రోజులు గడవక ముందే పసుపు విక్రయాల మాటున గంజాయి అక్రమంగా విక్రయాలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నేహాబాయ్ అని ధూల్పేటకి చెందిన మహిళ పసుపు ప్యాకెట్లో గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ DSP తిరుపతి యాదవ్, SI నాగరాజ్తో పాటు సిబ్బంది కలిసి గంజాయి పసుపు ప్యాకెట్లో 10 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పసుపు ప్యాకెట్లో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న ఘటనను వెలుగులోకి తీసుకువచ్చిన ఎన్ఫోర్స్మెంట్ టీమును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ BB కమలాసన్ రెడ్డి అభినందించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ముందుగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రజావాణిపై కలెక్టర్ సూచనలు చేస్తూ మాట్లాడారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ముందుగా ప్రజాకవి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రజావాణిపై కలెక్టర్ సూచనలు చేస్తూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే ఆ విషయాన్ని ఫిర్యాదుదారులకు స్పష్టంగా తెలియజేయాలని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయ్యే వాటిని రాష్ట్ర స్థాయికి పంపించాలని చెప్పారు. సోమవారం నాటి ఫిర్యాదులలో వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కాగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులు సమర్పించేందుకు వచ్చిన ఫిర్యాదుదారులతో వ్యక్తిగతంగా ముఖాముఖి మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించే చర్యలు తీసుకున్నారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పాత ఏజెన్సీని యథావిధిగా కొనసాగించాలని సోమవారం తిప్పర్తి మోడల్ స్కూల్ వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్లు మాట్లాడారు. తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పాత ఏజెన్సీనే యథావిధిగా కొనసాగించాలని సోమవారం తిప్పర్తి మోడల్ స్కూల్ వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్లు మాట్లాడుతూ మోడల్ స్కూల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కార్మికులు అనేక ఒడిదుడుగులను ఎదుర్కొని బిల్లులు సకాలంలో వచ్చినా రాకున్నా అప్పులు తెచ్చిపెట్టి విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ వచ్చారని అన్నారు. కానీ మోడల్ స్కూల్లో వంట వండడానికి ఎలాంటి వంట షెడ్లు లేకపోవడంతో ఆరు బయట వంట చేయడం వలన గాలికి మంట సరిగా తగలక కొన్ని సందర్భాలలో వంట పలుకులుగాను, మరికొన్ని సందర్భాలలో మెత్తగాను కావడం వలన వంట షెడ్డు లేక ఇదంతా ఇబ్బంది అవుతుందని అన్ని కార్మికులు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నరహరికి చెప్పినందుకు నన్నే ప్రశ్నిస్తారా అని కక్షగట్టి మిమ్మల్ని ఎలాగైనా తొలగిస్తానని అనేక మార్లు బెదిరిస్తూ సమాచారం లేకుండా ఈ నెల 1వ తారీఖుకు వంట చేయడానికి ఆపడం జరిగిందని అన్నారు. పోలీసు వారిని పెట్టి కార్మికులను అనేక ఇబ్బందులకు, భయాందోళనకు గురి చేశారని అన్నారు. వెంటనే సదరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నరహరిపై చర్య తీసుకోవాలని, కార్మికులను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పోలగాని పద్మ, పల్లె సైదమ్మ, దారమల్ల స్వప్న, చెడుపల్లి కౌసల్య, గౌతమి, వంగూరి ఇంద్ర, పల్లె లావణ్య తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అక్రమ తొలగింపులను ఆపాలి, అక్రమ తొలగింపులను ఆపాలి, అక్రమ తొలగింపులను కొనసాగించాలి. మధ్యాహ్న భోజనం పాత ఏజెన్సీని కొనసాగించాలి, మధ్యాహ్న భోజనం పాత ఏజెన్సీని కొనసాగించాలి, మధ్యాహ్న భోజనం పాత ఏజెన్సీని కొనసాగించాలి, మధ్యాహ్న భోజనం పాత ఏజెన్సీని కొనసాగించాలి. మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. తిప్పర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో గత 5 రోజులుగా మిడ్ డే మీల్స్ నిర్వాహకులని తొలగించి కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. గత 11-12 సంవత్సరాలుగా చాలని వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు వంట నిర్వహించడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని అక్రమంగా తొలగించి ఎటువంటి నోటీసు లేకుండా తొలగించడం అనేది సరైన పద్ధతి కాదు. ఇందులో రాజకీయ కోణాలు కూడా ప్రవేశించడం జరిగింది. రాజకీయాల వల్లనే వీరిని తొలగించారని సిఐటియు ఖచ్చితంగా నిర్ధారణ చేసింది. వెంటనే రాజకీయ కోణాలు కాకుండా మానవత్వంతో ఆలోచించి గత 12 సంవత్సరాలుగా వాళ్ళు ఎటువంటిది ఆశించకుండా పనిచేయడం జరుగుతుంది. వెంటనే డిఈఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద స్పందించి వెంటనే పాత ఏజెన్సీని కొనసాగించాలి అని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్లో ఈ 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళను తొలగించి కొత్త వాళ్ళను పెట్టాలని చెప్పి తాత్కాలికంగా వండిస్తున్నారు. ఇది సరైంది కాదు. కష్ట నష్టాలకు ఓర్చి మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నటువంటి వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం సరైంది కాదు. అసలు ఆ వంట షెడ్యూనే బాగాలేదు. అక్కడ వంట వాతావరణం వల్ల అన్నం ఖరాబ్ అయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ వర్కర్ల మీద అభాండం వేయడం సరైంది కాదు. అసలు వంట షెడ్డు నిర్మించకుండా తాత్సార్యం చేసినటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి ప్రిన్సిపాల్ మీద చర్య తీసుకోవాలి తప్ప మధ్యాహ్న భోజనం మీద చర్య తీసుకోవడం అనేది ఇది సరైంది కాదు. తక్షణమే అధికారులు ఆలోచన చేయాలి. దీంట్లో ఇంకేదైనా రాజకీయ ప్రభావం ఉంటుందో దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క పాద ఏజెన్సీని కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో తిప్పర్తి మండలంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో పనిచేస్తున్న గత 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఏజెన్సీని ఏ కారణం చూపించకుండా వాళ్ళని తొలగించి గత వారం రోజులు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు. ఈ ప్రిన్సిపాల్ గారిని మేము అడిగాము, ఏంటంటే మీరు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలా ఇస్తారని అంటే ఎంఈఓ గారు చెప్తే తొలగించమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇక్కడ వచ్చి మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అక్కడ వంట షెడ్ సరిగా లేదు. వంట ఎక్కడైతే వండుతున్నారో వంట వండే చోట మొత్తం నీళ్లు నిలుస్తున్నాయి. వాళ్ళు మహిళలు ఎట్లా ఈ గాలి తగిలి ఈ వాతావరణం దృష్ట్యా వంట అటు ఇటు అయ్యే అవకాశం ఉన్నది. కానీ దాన్ని సాకుగా చూపిస్తూ ఏదో పెద్ద దొంగతనం చేసినట్లుగా వాళ్ళని పెద్ద నేరం చేసినట్లుగా చూపిస్తూ వాళ్ళని కక్ష సాధింపు చేస్తూ ప్రిన్సిపల్ గారు వాళ్ళని తొలగించారు. ఎలాంటి సమాచారం కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం పట్టణ వరద బాధితులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V104A గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి క్లబ్ జిల్లా ఇన్ఛార్జ్ అమ్మకు తెడ్ల పల్లవి, క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పబ్బా గీత ఆధ్వర్యంలో బట్టలు, నిత్యావసరాల వస్తువులు అందజేసేందుకు ఖమ్మం పట్టణానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం పట్టణ వరద బాధితులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V104A గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి క్లబ్ జిల్లా ఇన్ఛార్జ్ అమ్మకు గౌరవం తెట్ల పల్లవి, క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పబ్బా గీత ఆధ్వర్యంలో బట్టలు, నిత్యావసర వస్తువులు అందజేసేందుకు ఖమ్మం పట్టణానికి తరలి వెళ్లారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వరద మూలంగా ఖమ్మం పట్టణంలో పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు, కడుపు నిండా తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలుసుకొని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V104A ఆధ్వర్యంలో తామంతా కలిసి బట్టలు, బియ్యం, నిత్యావసరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఖమ్మం వరద బాధితులకు తమకు చేతనైన సహాయం సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బియ్యం, నిత్యావసరాలతో పాటు 300 మంది బాధితులకు పబ్బా గీత సహకారంతో అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సూర్యాపేట సభ్యులు తెడ్ల ప్రభాకర్, గుండా ఉపేందర్, దొడ్డ లక్ష్మీనారాయణ, నూక రవిశంకర్, బూర్లె మధు, నాగుబండి లక్ష్మీకాంత్, మోరిశెట్టి జ్యోతి, పాలవరపు పూర్ణచందర్ తదితరులు ఉన్నారు. జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఈరోజు సూర్యాపేట జిల్లా ప్రజలకి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 104 డిస్ట్రిక్ట్ వ్యక్తులకి, నాయకులకి, సేవకులకి, ముఖ్యంగా ఈ యొక్క మనందరికీ తెలిసిందే ప్రకృతి విలయతాండంతో మనకి గత వారం రోజులుగా మనకు పక్కన ఉన్నటువంటి కోదాడ, ఖమ్మం ఇవన్నీ ఊళ్ళలో వరద నాటికి చాలామంది కుటుంబాలు అల్లకల్లరైనాయి. డబ్బులు ఉన్నోళ్ళు, లేనోళ్ళు ఇబ్బంది పడి, చిన్న అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. దాంట్లో ఇవన్నీ స్పందించి మన పండగ ముందు సత్యసాయి సేవా సమితి వారి యొక్క బృందము, వారి సేవకులు, నాయకులు, మన పాస్ట్ రీజన్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి తెట్ల పల్లవి ప్రభాకర్కి ఈ ఒక సలహా సూచన ఇవ్వగానే తను ఈ యొక్క 48 అవర్స్ షార్ట్ నోటీస్లో మన యొక్క వాసవి క్లబ్స్ వాళ్ళందరూ మిత్రుల దగ్గర మాట్లాడి ఈ యొక్క నిత్యావసర సరుకులు, బట్టలు, పాత బట్టలు, ప్లస్ సెకండ్ థింగ్ దానికి సంబంధించిన పబ్బా గీత గారు కూడా కోదాడ నుంచి కూడా స్పందించి మనకి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వారు ఒక పిలుపునిస్తే ఈ యొక్క 48 అవర్స్లో
వారు అక్కడి నుంచి కూడా ఫుడ్ అండ్ 300 మందికి ఈరోజు నిత్య అన్నప్రసాద వితరణలో దాంట్లో భాగంగా ఫుడ్తో పాటు సబ్బులు అండ్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా ఆ టీం వస్తున్నారు. ఈరోజు 104 గవర్నర్గా ఈ యొక్క వరద బాధితులకి చింతిస్తూ బాధపడుతూ చంద్రుడికో నూరుకోలాగా దీంట్లో భాగంగా మన సత్యసాయి సేవా సమితి డిస్ట్రిక్ట్ 104 అండ్ ఈ యొక్క మహిళా విభాగం తరఫున అబ్బగీత గారు మళ్ళీ మన పల్లవి వీళ్ళిద్దరు వారి ఆధ్వర్యంలో ఇంత చిన్న కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ అన్నది సాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ప్రస్తుతం ప్రకృతి విలయతాండవం చేసిన సందర్భంలో ఎంతోమంది ఆహారాలకి వస్త్రం కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో మరి వెంబటే స్పందించి చెప్పగానే చాలామంది భక్తులు తమ తమ ఇళ్ళలో ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అవి తీసుకెళ్ళి వాళ్ళకి అందించి మా వంతు సర్వీస్ మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీమన్నారాయణ. నేను సూర్యాపేట తెడ్ల పల్లవి ప్రభాకర్. మాకు కోదాడ వాసవికుల ఇంటర్నేషనల్ పబ్బా గీతక్క మొన్న ఫోన్ చేసింది నైట్ 10:30కి. ఫోన్ చేసి అమ్మ ఇట్లా బాగా వరదలు కోదాడ దగ్గర కొట్టాలి, అక్కడ చాలా ఇదిగా ఉన్నాయి, పుణ్యం ఉంటుందిరా, కొంచెం నీ వీలైనంత వరకు కొంచెము బట్టలు అనుకో ఏదైనా బియ్యం అట్లాంటివి కొద్దిగా చూడురా అని చెప్పారు. చెప్పగానే మార్నింగ్ నేను అందరికీ మా ఫ్రెండ్స్కి సత్యసాయి మందిరం వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే కరెక్ట్గా అసలు ఫోన్ చేసిన 10 గంటల వరకే మా రూమ్ నిండిపోయింది. మళ్ళీ మొన్న పండగ 2 రోజులు ఉందని నిన్న ఈ ఆదివారము మొత్తం కలెక్షన్ అయినాయి. నాకు సహాయ సహకారాలు అందించిన వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు రాచల కమలాకర్ లక్ష్మి గారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సోమవారం మిర్యాలగూడలోని మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల 2024 విద్యా సంవత్సరంకు గాను ప్రథమ సంవత్సరం బీటెక్లో చేరిన విద్యార్థినులను ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థినులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. సోమవారం మిర్యాలగూడలోని మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల 2024 విద్యా సంవత్సరంకు గాను ప్రథమ సంవత్సరం బీటెక్లో చేరిన విద్యార్థినుల ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థినులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినుల యొక్క భవిష్యత్తు కార్యకలాపాల గురించి, విద్యా ప్రాముఖ్యత గురించి వివరించారు. ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల సమాజంలో గొప్ప పౌరులుగా ఉన్నత శిఖరాలకు అధిరోహించొచ్చని హితబోధ చేశారు. కాలానుగుణంగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సాంకేతిక రంగంలో మార్పులకు అనుగుణంగా తమ యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. డీసీసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఇంజనీరింగ్ వ్యవస్థ ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యక్తిగత నిపుణులు సుమన్ బోక్రే మాట్లాడుతూ విద్యార్థినులు మానసిక ఒత్తిడిలకు లోను కాకుండా మనోధైర్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో మెలకువలు తెలియజేశారు. కళాశాల చైర్మన్ ఎండి మహమ్మద్ అలీ నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ షహలాబుతుల్, ఏజేఎస్ వైస్ ప్రిన్సిపల్ వాణి, మగ్దుమ్, చావుస్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ముఖ్యంగా
ఓరియంటేషన్ అంటే కొత్తగా వచ్చే సుమారు 200 మంది 240 మంది విద్యార్థులు పాతోళ్ళు కొత్తలు కలిసిమెలిసి అకాడమీలకు ఉండి అందరూ సీనియర్ ప్రకారం చూసుకొని వాళ్ళకి తగిన విద్యను అందిస్తూ తగిన బోధన అందిస్తూ వాళ్ళందరినీ ఒక అకాడమీలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మిర్యాలగూడలో ఎన్నో పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చిపోయారు కానీ ఎవరు అది నిలబెట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన మిర్యాలగూడలో. కానీ మీనా కాలేజీ యాజమాన్యం మనకు ఒక పట్టుదలతోని నేను ఏదో రకంగా సాధించాలా, దీనికి మన దగ్గర ఉన్నప్పుడు ఆ అల్లా కానీ ఆ దేవుడు కానీ ఇచ్చిన వరకు కష్టపడాలి, ఏదో రకంగా పిల్లలను చదివించాలా, మా వంతుగా సహాయ సహకారాలు అందించాలని ముందుకొచ్చి మీ అందరినీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాకపోయినా కానీ ఫీజులు రాకపోయినా కానీ వాళ్ళందరూ కష్టపడుతున్నందుకు నిజంగా యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుతూ పేరు తేవాలి. కాబట్టి మీకు అందరికీ మీద బాధ్యత ఉన్నది. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పింది, తర్వాత మన ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పింది అంత శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ యు ఆర్ జాయినింగ్ ద ఫ్యామిలీ ఆఫ్ మీనా. ఈ మీనా అనేటువంటి కుటుంబంలో ఎందరో అనుభవజ్ఞులు. దాదాపుగా ఇందాక మా వాణి మేడం చెప్పారు ఈ ప్రశ్న ఫర్ విమెన్. ఇప్పటి వరకు మీరు గర్ల్స్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నారు. ఇప్పుడు మీరు ఏమవుతున్నారు? గట్టిగా చెప్పండి అన్న. విమెన్. Engineering, remember that you are a part of legacy of women who has set the boundaries and who is breaking the barriers and pursuing and breaking all the boundaries in the field of science, technology and innovation. You have the power to create and make a difference. As you start this beautiful journey, remember that these are the 4 years which will shape your future. And in these 4 years, you will learn, you will face a lot of obstacles, you will learn with those obstacles and you will grow. And Meena Institute of Engineering and Technology is not just an institution, it's a family. And here in the family, our institution is committed. నల్గొండ పట్టణంలోని 28వ వార్డ్ ఒంటి స్తంభం దగ్గర గల మౌల్బలి శివాలయం వద్ద శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నారాయణ దాసు యశ్వంత్ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని 28వ వార్డ్ ఒంటి స్తంభం దగ్గర గల మౌల్బలి శివాలయం వద్ద శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నారాయణ దాసు యశ్వంత్ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైన శివాలయం ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 300 మంది పాల్గొని అన్న స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నారాయణ దాసు, శ్రీనివాసాచారి, రుక్మాచారి, తొంగలపల్లి శ్రీను, గౌరవ సలహాదారు దాసోజు వాసు, చైర్మన్ సంకోజు శ్రీను, చేపూరు సుభాష్ చంద్రబోస్, చేపూరి కిషన్, కూరల్లి రాజశేఖర్, దాసోజు మహేష్ మరియు కార్యవర్గ సభ్యులు మాకటికం మహేష్, మల్లెంల శివ, నిఖిల్, దుర్గా, గుణశేఖర్, సాయి తేజ, అంజన్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని కూడా అడిగాడు.
దండం పెట్టుకోవాలంతా కొంచెం రవిజయ్ గారు రాలే బాబు ఒకటి రవిజయ్ గారు పెట్టి కెమెరామెన్ ఇయ్యాల లైన్ నిలబడి ముందర పంచాయతీ ముందు శుభాకాంక్షలు. ఈ శివాలయం అతి ప్రాచీనమైందండి. ఇది పురాతనమైంది, కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది అనుకో. ఇక్కడ వినాయకుడు ప్రతిష్ఠించిన ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల పూర్వం నుంచి కూడా జరుగుతుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో 300 నుంచి 400 మంది మధ్యలో భోజనాల కార్యక్రమం జరిగింది. ఒక విశిష్టత ఏంటంటే దీంట్లో మా తమ్ముడి కొడుకు పేరు మీద ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. చాలా ఆకర్షణగా అందరూ వచ్చి మా షేర్బంగ్లా నుంచి ఈ పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి భోజనాలు చేసి తృప్తిగా ఆశీర్వదించిపోయిన సందర్భం ఇది. మా బాబు యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ తమ్ముడు కొడుకు పేరు మీద ఈరోజు ఇది జరిగిందండి. వాళ్ళు లేని లోటు ఈరోజు గణేష్ అన్నదానంలో మేము చూసుకుంటున్నాం. అది మాకు ఒక 400 మంది అన్నదాన కార్యక్రమం జరిగింది. 3వ రోజున బాబు పేరు మీద యశ్వంత్ నారాయణ దాస్ యశ్వంత్ పేరు మీద అన్నదాన కార్యక్రమం జరిగింది. గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. 59 జీవో ముసుగులో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లకు ఫిర్యాదులు చేశారు. అనంతరం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడారు. 59 జీవో ముసుగులో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లకు ఫిర్యాదు చేశారు. అనంతరం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసి జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన 10 కోట్ల విలువ గల ప్రభుత్వ క్వార్టర్స్ను గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 8 మంది జర్నలిస్టులు 59 జీవోను అడ్డుపెట్టుకొని నకిలీ మున్సిపల్ బిల్లులు, తప్పుడు ఇంటి నెంబర్లు సృష్టించి ప్రభుత్వ యంత్రాంగాన్ని బురిడి కొట్టించిన జాదుగాళ్లు అన్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధం లేకుండానే రికార్డులు తారుమారు చేసిన మాయగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆందోళనతో అక్రమ క్రమబద్ధీకరణ చేసుకున్న రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్టు జిల్లా అధికారులు ప్రకటన చేశారని తెలిపారు. ఇతర జిల్లాలలో ఇదే ఇష్యూలో నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగిందని, నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు సంబంధిత శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పవిత్ర వృత్తిలో ఉండి జర్నలిజానికే మచ్చ తెచ్చిన అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న
జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి భూమి పట్టాలు అందజేశారని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై దృష్టి పెడతారని, ఈ మేరకు ఇప్పటికే నల్గొండ జర్నలిస్టులకు ఫ్లాట్ల అంశాన్ని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగినదని, అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ విధి విధానాలు రాగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలియజేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మాధురి యాదగిరి, గోలి విజయ్ కుమార్, ఎనమల్ల రమేష్ బాబు, దోటి శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, తెలగమల్ల దశరథ, పిట్టల రామకృష్ణ, సత్యనారాయణ, కిరణ్ రెడ్డి, అశోక్ రెడ్డి, రాము, పంచలింగం, మల్లేష్ యాదవ్, జుబేర్ హైమద్, అతిక్ హైమద్, అజంత్ ఖాన్, శంకర్, వెంకట్, చిలుముల నరేందర్, అన్నిమల్ల క్రాంతి, అశోక్, నరసింహస్వామి, మల్లికార్జున, జాజాల కృష్ణ, రాంప్రసాద్, సత్యం, చారి తదితరులు పాల్గొన్నారు. ఓకే. రైట్ వచ్చింది. నిన్న జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి 1105 మందికి అవుట్ సైడ్స్ ఇవ్వడం జరిగింది. అది చైర్మన్ గారి చొరవ చేపట్టి ఆ ప్లాట్లు పెట్టడం, గత 16 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ప్లాట్లు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి మా జిల్లా వాసి అయినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసి మా జిల్లాలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరి, నల్గొండ టౌన్తో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ప్రత్యేకంగా వారు సానుకూలం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఇచ్చి తీరుతామని చెప్పని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో 59 జీవోను అడ్డం పెట్టుకొని కొద్దిమంది దుర్మార్గులు దాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దొంగ ఇంటి నెంబర్లు వేసి కూడా మున్సిపాలిటీ ద్వారా ఆ యొక్క సర్టిఫికెట్స్ చూపించి రిజిస్ట్రేషన్ చేసుకుని వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి మరొకసారి కోరటం జరిగింది. వారు ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ చేసి ఆ కేసులు పెడతామన్నారు. అదేవిధంగా ఎస్పీ గారికి కలిసి వారికి మెమోరాండం ఇప్పుడే ఇచ్చాము. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 రోజుల వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వారిద్దరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న హైదరాబాద్లో జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకి ఇళ్ల ప్లాట్లు మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే మన నల్లగొండ జిల్లాలో కూడా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకి ఇళ్ల ప్లాట్లు వచ్చే విధంగా మరి యూనియన్ కృషి చేస్తుందని, దానికి అర్హులైన జర్నలిస్టులందరూ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీతారామపురం గ్రామంలో 179 లావుని పట్టా సర్వే నెంబర్ల భూమికి సంబంధించిన పత్రాలను డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు కురుమ సంఘం నాయకులు అప్పగించారు. గత 3 రోజుల క్రితం 179 సర్వే నెంబర్లో గొర్రెల కాపర్ల సంఘం వారు గొర్రెలు మేయాలంటే చెట్లు బాగా ఉన్నాయని, చెట్లలో కుక్కలు తిరుగుతూ గొర్రెలను ఎత్తుకు వెళ్లి తింటున్నాయని, చెట్లను తొలగిస్తుండగా కొంతమంది గ్రామస్తులు ప్రభుత్వ భూమిలో చెట్లు తొలగించకూడదని తహసీల్దార్ను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి సీతారాంపుర గ్రామంలో 179 లావుని పట్ట సర్వే నెంబర్ భూమికి సంబంధించిన పత్రాలను డిప్యూటీ తహసీల్దార్ నీలిమాకు కురుమ సంఘం నాయకులు అప్పగించారు. గత 3 రోజుల క్రితం 179 సర్వే నెంబర్లో గొర్రెల కాపర సంఘం వారు గొర్రెలు మేయాలంటే చెట్లు బాగా ఉన్నాయని, చెట్లలో కుక్కలు తిరుగుతూ గొర్రెలను ఎత్తుక వెళ్ళి తింటున్నాయని, చెట్లను తొలగిస్తుండగా కొంతమంది గ్రామస్తులు ప్రభుత్వ భూమిలో చెట్లు తొలగించకూడదని తహసీల్దార్కు ఆరోపించారు. ఆ సమయంలో ఆర్ఐ నరేష్ ప్రభుత్వ భూమి చూసి మీకు ఎలాంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయో తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ భూమికి సంబంధించిన పత్రాలను మాకు సమర్పించాలని తహసీల్దార్ జలకుమారి అన్నారని, కావున
పత్రాలను ఎంఆర్ఓ కార్యాలయంలో అప్పచెప్పడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బండబుగ్గ రాములు, వట్టిపల్లి వెంకటయ్య, చేగూరి పెద్దాపురం, కాలి వెంకన్న, జోగు బక్కయ్య, నోముల నర్సయ్య, జోగు శంకరయ్య, జోగు స్వామి, వట్టిపల్లి భిక్షపతి తదితరులు కుర్మ సంఘ నాయకులు పాల్గొన్నారు. గత 42 సంవత్సరాలుగా మాకు గ్రామ పంచాయతీ సిద్ధరాంపురం గ్రామ పంచాయతీలో ఎర్రబోళ్ళని అటవీ సంపద భూములు ఉండే. అందులో గొర్రెలు మేపడానికి మాకు ఒక 49 ఎకరాలు మాకు పట్టాలు ఇచ్చారు. ఏది కుర్మ వాళ్ళకి. అయితే అది మాకు తెలియకుండా వేరే వాళ్ళు కబ్జాలు పెడతారు. అది కాకుండా ఇంకా రెండో ఆప్షన్ ఏముందంటే, మేము గొర్రెలు మేపడానికి లేకుండా ఊర్లో కోళ్ళ ఫారాలు వచ్చినాయి. ఆ కోళ్ళ ఫారాల చెత్త అది కోళ్ళు తీసుకొచ్చి ఇందులో పడేస్తారు. దానివల్ల గొర్రెలు మేపడానికి ఇబ్బంది అవుతుందని మేము చెట్టు తీయడానికి వేసుకుంటే ఊళ్ళో అందరూ వచ్చి వీళ్ళు అటవీ సంపదలు కొల్లగొడుతున్నారని మా మీద ఏదో యాక్షన్ తీసుకోరు. మొన్న వచ్చి మేడం కలిస్తే మీకు ఏ రకంగా వచ్చిందని చూపించారు, అడిగారు. అందుకే పేపర్లు మీకు ఇవ్వమని చెప్పారు మేడం. ఇచ్చాము, ఆ రోజు దరఖాస్తు ఇచ్చినాము, మాకు ఎవిడెన్స్ కూడా ఇచ్చినాము. మళ్ళీ మీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకురాదని చెప్పారు. ఇవాళ మొత్తం ఈరోజు మా పేపర్ మొత్తం అయితే ఇప్పుడు మేడం మాట్లాడితే మీకు సబ్మిట్ చేయమన్నారు. ఏదో ఆర్ఎస్ఆర్ మాట్లాడితే కొన్ని ఒక 6 నాన్ డేస్ ఉన్నాయి మేడం. దానికోసం ఇది పెట్టినాం. మళ్ళీ ఏంటంటే ఓన్లీ పాస్బుక్లు అందుబాటులో లేకుండే దానికి బాగానే తీసుకున్నాను. శంకర్ అంటే అందరికీ అది ఏదో 42 లక్షల కాబట్టి ఒకటే ఉంది. ఎందుకంటే మేము కూడా ఆనందించి గొర్రెల మేకల జీవనోపాధిగా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు కావాలని రియల్ ఎస్టేట్ చేసామని మా మీద అభండాలు పుకారు చేసి కల్చర్ చేసి మా భూమిని వాళ్ళు లాభాలు చేస్తారు. మా భూమి మా హక్కులకు మాకు అనుకుంటున్నాను. చట్ట చేస్తే వాళ్ళు మా ఏమంటే మీరు భూమి ఉంటే వాళ్ళు మీ గవర్నమెంట్ ప్రకారం మీరు చేస్తే జరిగిన ప్రొసీడ్ అయిపోయింది. మా భూమి మాకు ఆల్రెడీ మీరు దరఖాస్తు ఇచ్చారు కాబట్టి దాని ఎన్క్లోజర్స్ ఇవి నేను మేడంకి అందజేస్తాను. థ్యాంక్ యూ మేడం. మాకు కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ విభాగంలోని పార్టీ శ్రేణులంతా పార్టీ ప్రతిష్టత, పార్టీకి గౌరవం తెచ్చే విధంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బోడా స్వామి కోరారు. సోమవారం నల్గొండలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం నల్గొండలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బోడస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ ఎస్సీసెల్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. జిల్లాలలో ఎస్సీసెల్ విభాగాన్ని మరింత పటిష్టం చేసి పార్టీకి వెనుదన్నుగా నిలుస్తామని అన్నారు. కాంగ్రెస్ ఎస్సీసెల్ విభాగంలో పార్టీ శ్రేణులంతా పార్టీ పటిష్టత, పార్టీకి గౌరవం తెచ్చే విధంగా పనిచేయాలని కోరారు. కష్టపడి పనిచేస్తే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయి కమిటీలతో పాటు అన్ని మండల, గ్రామ కమిటీలను పూర్తి చేసుకొని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల సమక్షంలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా
కృషి చేయాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కమిటీలను నియమించారు. ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పెరిక హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గాదరి అనిల్, పట్టణ అధ్యక్షుడిగా చిరుమర్తి శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడిగా కాంపల్లి కృష్ణతో పాటు పలు మండల కమిటీలను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పెరిక అంజయ్య, బోడ ప్రభాకర్, ఇరిగి ప్రసాద్, గణేష్, కిర్నే స్వామి, అశోక్, మహేందర్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. పెరిక హరిప్రసాద్, దళితులు దళితులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో రావడం జరిగింది. ప్రతి నాయకునికి విన్నట్టు ఉండి ఆ నాయకునికి జైలు కొట్టి దండాలు పెట్టి దండలు వేసి ఫ్లెక్సీలు కట్టి వాల్ పేపర్లు అతికించే కాంచి కూడా ప్రతి ఒక్క విషయంలో పార్టీ కార్యక్రమాలు ఏవైతున్నాయో పార్టీ కార్యక్రమాలు ప్రతి ఒక్క విషయంలో కూడా మన మాదిగా మాల దళితులు మొత్తం ముఖ్యంగా దళితులు మంచి ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. అంటే ఓన్లీ ఒక దళితులే. ఆ దళితులకు వాస్తవాలు కూడా దళితులకు రాజకీయంగా ఎక్కడ కూడా భవిష్యత్తు లేకుండా పోయింది. వాస్తవానికి రాజకీయంగా లీడర్లుగా ఎదగాలనే ఆలోచన దళితులకు చాలామందికి ఉంటుంది. కానీ ఎదిగే పరిస్థితి మన దగ్గర లేదు. అదే మన చేతులారా చేసుకున్న మన పరిస్థితి. ఆ పరిస్థితులు కూడా మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను అధ్యక్షతన సోమవారం భువనగిరిలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను అధ్యక్షతన సోమవారం భువనగిరిలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ కనీస వేతనం ప్రభుత్వమే నేరుగా బ్యాంకు ద్వారా 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పగలనక రాత్రనక పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులు ప్రమాదాలకు గురైతున్న కనీసం టార్చ్ లైట్ ఇవ్వాలని, ప్రమాదాల నుండి కాపాడాలని, సేఫ్టీ మేజర్స్ ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు చిరుమల్ల శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు ఉగ్గి బాలరాజు, సంపత్ కుమార్, కుమారస్వామి, నాయకులు పంబర, ఉపేందర్, మహేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులని, నాన్ పర్మనెంట్ వర్కర్స్ని రెగ్యులర్ చేయాలని చెప్పి సిఐటియు పిలుపులో భాగంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపైన సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వచ్చిన సర్వేల సమస్యలపైన ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ నెల 28న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను, అవుట్సోర్సింగ్ వ్యవస్థను లేకుండా చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో గెలిచినాడు. మరి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి అందరినీ ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజానికానికి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్న కార్మికులు అష్ట కష్టాల పాలవుతూ ఉన్నారు. కనీస వేతనం కూడా ఇస్తున్న పరిస్థితి లేదు. ఇవాళ 10,000కి పరిమితమైన పరిస్థితి ఉన్నది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ప్రభుత్వం స్పందించని ఎడల దశలవారీగా ఆందోళన చేయడం కోసం సిఐటిగా సన్నద్ధమవుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సోమవారం కాళోజీ నారాయణరావు 110వ జయంతిని పురస్కరించుకొని శ్రీ కళావేదిక సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ కాళోజీ జయంతిని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోతుగంటి వీరాచారి మాట్లాడారు. సోమవారం కాళోజీ నారాయణరావు 110వ జయంతిని పురస్కరించుకొని శ్రీ కళావేదిక సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ కాళోజీ జయంతిని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోతుగంటి వీరాచారి మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలుగు భాషను, యాసను ఎలుగెత్తి చాటి చెప్పిన ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు అని, బ్రతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉందని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి గుండెపూరి ఉపేంద్రాచారి మాట్లాడుతూ నిజాం దమన నీతికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా తన కళాన్ని ఎక్కుపెట్టారని, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా సమాజానిదేనని, ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న కాళోజీ మాటలను గుర్తు చేశారు. కన్వీనర్ హమీద్ ఖాన్ మాట్లాడుతూ సాహిత్యం ప్రజలను చైతన్యం చేస్తుందని, అలాంటి మంచి సాహిత్యాన్ని సమాజానికి అందించిన గొప్ప కవి కాళోజీ అని, నేడు తెలంగాణ యాసకు గౌరవం దక్కడానికి కారకులే కాళోజీ అని, బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష రావాలని కాళోజీ ఆశించేవారని గుర్తు చేశారు. కాళోజీ రాసిన నా గొడవ మనందరి గొడవగా స్మరించుకునే చక్కని అవకాశం దొరకడం అభినందనీయమన్నారు. శ్రీ కళావేదిక సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన అధ్యక్షులు డాక్టర్ పోతుగంటి వీరాచారి అధ్యక్షతన నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండెపూరి ఉపేంద్రాచారి, జిల్లా కన్వీనర్ ఎస్డి హమీద్ ఖాన్, జనగామ వీరాచారి, పూసోజు పద్మ, పిల్లి వెంకటేష్, పెరుమల్ల రాములు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. తిమ్మాపూర్ గ్రామంలో బస్సు సౌకర్యాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంపపెట్టులా హైకోర్టు తీర్పు వచ్చిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భద్రతా చర్యలు బలంగా ఉండాలన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల సమాజంలో గొప్ప పౌరులుగా ఎదుగుతారన్న మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి. పసుపు ప్యాకెట్లో గంజాయి పెట్టి అమ్మకాలు సాగిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు. మోడల్ స్కూల్ పాత ఏజెన్సీనే కొనసాగించాలన్న సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్. వరద బాధితులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సత్యసాయి సేవ సమితి చేయూత. ప్రజలందించిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే. నేటి యువత మద్యం, పొగాకు, గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలన్న అదనపు జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్. గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం. 59 జీవో ముసుగులో తప్పుడు పత్రాలతో ప్రభుత్వ ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న ఐజేయు జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి. ప్రభుత్వ భూములో చెట్లు తొలగించకూడదని తహసీల్దారును కోరిన గ్రామస్తులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బోడస్వామి. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పిన ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు అన్న జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోతుగంటి వీరాచారి.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.